హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ S5 ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ రాగి జావా. 2 టైప్స్ చెప్తానండి, ఒకటి సాల్ట్, ఒకటి స్వీట్. రాగి జావా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు మరిగించుకోండి. తరువాత ఒక బౌల్లో 1/2 కప్పు రాగి పిండి వేసి అర గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. చూడండి, నీళ్లు ఇలా బాగా పెద్ద పెద్ద బుడగలు వచ్చే వరకు మరిగించి స్టవ్ మంట సిమ్లో పెట్టి ముందుగా నీళ్లతో కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరిగే నీళ్లలో పోసి బాగా కలపండి. రాగి పిండిని ఈ నీళ్లలో పోసిన వెంటనే కలిపేయండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. బాగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోండి. తరువాత దీనిలో సగం తీసి పక్కన పెట్టుకోండి. మిగతా పిండిలో 1/2 కప్పు బెల్లం వేసి కలిపి 4-5 నిమిషాలు ఉడికించుకొని పావు కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి 2 నిమిషాలు ఉడికించుకోండి. పచ్చిపాలు పోసినట్లయితే 5 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. తరువాత చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి కలిపి దించి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, స్వీట్ జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ జావా. ఒక గ్లాస్లో 4 టీ స్పూన్ల మజ్జిగ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ముందుగా తీసి పెట్టిన జావను ఇందులో పోసి 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి,
సాల్ట్ జావా రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.